ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం పాలిటీకి సంబంధించి ఒక సెషన్ పూర్తి చేశాం. ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి, అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం. సో కనబడిన చట్టం కనబడినట్టుగా కాకుండా కాస్త భిన్నంగా చదవడం అనేది చాలా మంది ఆస్పిరెంట్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ టాపిక్ ని ఇంకా ముందుకు మనం ఈ సెషన్ లో తీసుకెళ్తున్నాం. సో చాలా టెర్మినాలజీ మనకు ఇందులో భాగంగా వస్తుంది. ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ చదవడం వల్ల పాలిటీలో ఇటీవల కాలంలో అనలైటికల్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. సో మనం చార్టర్ చట్టాలను పరిశీలించినాం గత సెషన్ లో. 1853 వరకు ఉన్న చార్టర్ చట్టాలను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని మీరు చూడండి కంపల్సరీగా. సో అక్కడ ఏ విధంగా చదవాలి స్ట్రక్చర్ అనేది ఇచ్చినాం కాబట్టి ఉపయోగపడుతుంది. అండ్ చార్టర్ చట్టాలు ఇదే చివరిది. చార్టర్ అంటే ఒప్పందము అని అర్థము. మరి దీని తర్వాత మనకు 1858లో మరొక చట్టం వచ్చింది. ఈ చట్టం రావడానికి కారణం ఏంటి అనంటే మనకు సిపాయి ముటిని. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన సైనిక విప్లవం ఏదైతే సిపాయి విప్లవం ఉన్నదో, తిరుగుబాటు ఉన్నదో, సో దాని ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన భారతదేశంలో ముగిసింది. సో మనం ఎప్పుడైనా సరే మీరు పాలిటీ చదువుతున్నారు అనంటే శాసన వ్యవస్థకి ఏంటి సంబంధం, కార్యనిర్వాహక వ్యవస్థకి ఏంటి సంబంధం, న్యాయ వ్యవస్థకి ఏంటి సంబంధం అన్నది ఏ టాపిక్ చదువుతున్నా సరే దీన్ని మనం చూడాలి. లైక్ ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నా కూడా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ చదువుతూ వెళ్తేనే కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ పైన. మరి 1858 చట్టంలో ఏం జరిగింది? శాసన వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో మనకు ఎలాంటి మార్పు లేదు. అయితే శాసన వ్యవస్థలో కీలకమైంది ఏంటి అంటే ఇప్పటిదాకా భారతదేశానికి సంబంధించి శాసనాలు చేయడంలో క్రియాశీల పాత్రక పోషించిన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా రద్దయిపోయింది. దేర్ ఈజ్ నో మోర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రూల్ వాజ్ దేర్ ఇన్ ఇండియా. దీని తర్వాత ఇంకా లేదు. సో మేము మంచి పాలన అందిస్తాము అని చెప్పి బ్రిటిష్ స్వయంగా చెప్పింది. అందుకే దీన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని కూడా అంటారు, సుపరిపాలనా చట్టము అని కూడా అంటారు. చాలా సందర్భాల్లో నేరుగా మనకు అడిగింది కింది వాన్లో సుపరిపాలనా చట్టం ఏ చట్టాన్ని పేర్కొంటారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని చెప్పంటారు అంటే 1858 చట్టాన్ని పేర్కొంటారు. మరి ఈ చట్టంలో ఏమని పేర్కొన్నారు అనంటే భారతదేశంలో 1853 చట్టం ద్వారానే శాసన కార్యనిర్వాహక అధికారాలు వేరు చేశారు కదా, అదే శాసన వ్యవస్థ కొనసాగింది. అయితే భారతదేశంలో జరిగే ఈ శాసనాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. బ్రిటిష్ పార్లమెంట్ కూడా కీలక పాత్రను పోషిస్తుంది. రైట్. మరి కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించి చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ అత్యున్నతమైన కార్యనిర్వాహక అధికారి ఎవరంటే రాష్ట్రపతి అంటాం. రైట్. మరి అప్పుడు బ్రిటిష్ క్రౌన్ గా మారిపోయింది. బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి, బ్రిటిష్ సింహాసనం భారతదేశానికి సంబంధించి ఏ చట్టం ద్వారా అత్యున్నత కార్యనిర్వాహక అధికారి అయినారు అనంటే మనకు ఇదే చట్టం ద్వారా 1858లో వచ్చిన చట్టం ద్వారా. అండ్ అంతేకాదు చాలా ముఖ్యమైన మరొక అంశం ఏమిటి అనంటే భారతదేశంలో ఈ విధుల నిర్వహణకు గాను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త పోస్ట్ క్రియేట్ అయింది. దీన్ని తెలుగులో భారత రాజ్య కార్యదర్శి అంటారు. ఇక్కడ మరి ఒక కీలకమైన పాయింట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు భారత ప్రధానమంత్రి మంత్రులను కొంతమంది ఎంపిక చేసుకొని వాళ్ళకు శాఖలు కేటాయిస్తారు. సో ఇదే విధంగా బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మంత్రికి శాఖను కేటాయిస్తారు. అంటే ఇది ఒక శాఖగా ఉన్నదన్నమాట. యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, మన దేశంలో అన్ని విధులు ఎవరు నిర్వర్తించాలి అని చెప్పినాను? రాష్ట్రపతి చేయాలి. పార్లమెంట్ పాస్ చేసే చట్టాలన్నీ, ఆమోదించే చట్టాలన్నీ భారత రాష్ట్రపతి అమలు చేయాలి. భారత రాష్ట్రపతి అన్ని అమలు చేయలేడు కాబట్టి అధికారులను నియమించుకుంటున్నాడు. ప్రధానమంత్రిని నియమించుకున్నాడు, ముఖ్యమంత్రిని నియమించుకున్నాడు, ఇతర అధికారులను నియమించుకుంటున్నారు ఆయన. సేమ్ అదే విధంగా బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ రాజు లేదా రాణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ను అపాయింట్ చేసి అతని ద్వారా పాలన చేస్తుంది. మరి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు జవాబుదారీ కాదా? ఆయనకు బాధ్యత లేదా అంటే ఎస్, హీఈస్ అకౌంటబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ కు ఆయన జవాబుదారీ.
అంటే భారతదేశంలోని వ్యవహారాలకు ఆయన బ్రిటిష్ పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటాడు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనని. లైక్ 1858 చట్టం ప్రకారం వచ్చిన ఓకే యాక్ట్ లో బ్రిటిష్ జవాబుదారీగా ఉండే పోస్ట్ ఏది అంటాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. మరి ఈయన బ్రిటిష్ లో ఉంటూ మనల్ని ఏ విధంగా పాలన చేస్తాడు, చేయలేడు కదా. అందుకని ఇక్కడ మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మరొక పోస్ట్ క్రియేట్ అయింది, భారతదేశానికి గవర్నర్ జనరల్. ఇతనినే వైస్రాయ్ అని కూడా అంటారు. రెండు పేర్లతో ఒక వ్యక్తి పోస్టు రెండు పేర్లతో ఉంటుంది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, వైస్రాయ్ అని. సో ఎందుకు ఇట్లా అనంటే అతను బ్రిటిష్ ఇండియాలో ఉంటే గవర్నర్ జనరల్ అంటారు, అతను సంస్థానాలకు వెళ్తే వైస్రాయ్ అంటారు. ఏంటి డిఫరెన్స్? సో గవర్నర్ జనరల్ ఏదైతే బ్రిటిష్ పాలనలో ఉన్నదో ఆ ప్రాంతానికి అతను గవర్నర్ జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. సో ఒకటేమో నవ్యాంధ్రప్రదేశ్, ఒకటేమో తెలంగాణ. ఇన్ కేస్ అతను నవ్యాంధ్రప్రదేశ్కి వెళ్తే గవర్నర్ జనరల్ అవుతాడు, ఎందుకంటే నవ్యాంధ్రప్రదేశ్ అనేది బ్రిటిష్ పాలనలో ఉన్నది. అతను గాన తెలంగాణకు వస్తే అంటే అప్పటి హైదరాబాద్ నిజాం రాజ్యానికి వస్తే అతన్ని వైస్రాయ్ అని పిలుస్తారు, రాజప్రతినిధి, బ్రిటిష్ రాజుకు సంబంధించిన ప్రతినిధి అతను. సో ఈ విధంగా మనకు ఒకే వ్యక్తికి రెండు పోస్టులు, అంతేగాని రెండు వేరు పోస్టులు కావు. మరి ఇతనికి సహాయం చేయడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ మరొకటి ఉంటుంది. ఇప్పుడేంటి, భారత రాష్ట్రపతి ఉంటారు, రాష్ట్రపతికి సహాయం చేయడానికి మంత్రులు అనే వాళ్ళు ఉంటారు. ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి కొనసాగుతుంటుంది. రైట్, ఇప్పుడు ఈ బ్రిటిష్ క్రౌన్ ని రాష్ట్రపతి తోటి, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని మనం భారత ప్రధానమంత్రితో పోల్చుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు వ్యవస్థలో మార్పు అనేది వచ్చింది. ఇక నుంచి మంచి పాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తాం అని చెప్పి హామీ ఇచ్చినారు కాబట్టి సుపరిపాలనా చట్టంగా చెప్తూ ఉంటాం. న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పు చేర్పులు అనేది చేయలేదు. ఈ విధంగా మనకు 1858 చట్టం వచ్చింది. ఇక్కడి నుంచి వచ్చే చట్టాలన్నింటినీ కూడా కౌన్సిల్ చట్టాలు అని అంటారు. చాలా చాలా కీలకమైనవి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉండే అంశాలు మాక్సిమం గా మనకు నేను ఇప్పుడు చెప్పబోయే చట్టాల్లో ఆవిర్భవించినవి. రైట్, సో పాలిటీ పైన పూర్తి స్థాయి కమాండ్ తెప్పించే అంశాలు అవన్నీ కూడాను. వాటికి మనం ఒక్కొక్కటిగా వెళ్దాం. సో వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎపిటోమ్ ఐఏఎస్ టిఎస్పిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ను ఆల్రెడీ ప్రారంభించింది. చాలా మంది విద్యార్థులు ఈ ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. రైట్, సో ఈ మొత్తం మీకు సిలబస్ కవర్ అయ్యేలా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉండనున్నది. అంటే ఏవో కొన్ని టాపిక్స్ పైన హైలైట్ చేసి క్వశ్చన్స్ ఇవ్వకుండా మీరు ప్రతి టాపిక్ ని లైక్ రివైజ్ అయ్యేలా టెస్ట్ సిరీస్ ను ప్రారంభించడం జరిగింది. మొత్తం మీరు ఎగ్జామినేషన్ రాసి ప్రతి ఎగ్జామినేషన్ చెక్ చేసుకోవడం ద్వారా ఆన్సర్ కి పూర్తి సిలబస్ మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా మొత్తం 24 టెస్ట్లు ఉంటాయి. ఇందులో 12 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి, మరొక 12 వచ్చి సెక్షనల్ టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు చాలా ఉపయోగపడేది. యాప్ లో వెబ్ బేస్డ్ గా లేదు, నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో కూడా చేరవచ్చు. సో ఆన్లైన్ రాయాలనుకుంటున్న వాళ్ళకు ఫీజు 1999 అయితే, ఆఫ్లైన్ లో రాయాలనుకుంటున్న వాళ్ళకు 2999 రూపీస్ ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని వచ్చి వినియోగించుకుంటున్నారు. మీరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పరీక్షించుకోండి. మనకు ఆగస్టులోని ఎగ్జామినేషన్ నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు 1861 కౌన్సిల్స్ యాక్ట్. సో కౌన్సిల్ల చట్టం సేమ్ మనం 3 అంశాలు పరిశీలించాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే లెజిస్లేచర్ అంటాం ఇంగ్లీష్ లో, కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ అంటాం, న్యాయ వ్యవస్థని జ్యుడిషియరీ అంటాము. రైట్, సో మరి శాసన వ్యవస్థ ఏం చేస్తుంది? శాసనాలు చేస్తుంది. చాలా చాలా ముఖ్యమైన మార్పు జరిగింది. ఏంటి ఆ మార్పు అంటే, ఒకటి, మొట్టమొదటిసారిగా 3 భారతీయులను శాసన వ్యవస్థలోకి అనుమతించినారు. రైట్, ఇప్పటిదాకా శాసన వ్యవస్థలో బ్రిటిష్ వాళ్లే ఉండినారు, కానీ మన వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయినారు. రైట్, ప్రొఫెసర్ దినకర్ రావు, అదే విధంగా మనకు పాటియాలా రాజు, బెనారస్ రాజు, వీళ్ళు సభ్యులైనారు. సో అప్పటి పాటియాలా రాజు నాగేంద్ర సింగ్, అప్పటి బెనారస్ రాజు నారాయణ, వీళ్ళు కూడా సభ్యులైనారు. 3 భారతీయులు ఏ చట్టం ద్వారా శాసన వ్యవస్థలో తొలిసారిగా ప్రవేశించారు అని అడిగితే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశించినారు. రైట్,
సో ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అన్నమాట. అంటే భారతదేశం మొదలు కార్యనిర్వాహక వ్యవస్థలో కాదు, శాసన వ్యవస్థలో ఎంటర్ అయింది. రెండవ పాయింట్ ఏంటనంటే మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ ఈ చట్టంలోనే వచ్చింది. సో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఆర్డినెన్స్. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123లో ప్రస్తావన ఉన్నది. ఆర్టికల్ 123 ప్రకారము భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు. ఆర్టికల్ 213 ప్రకారము గవర్నర్ ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు. జస్ట్ 1 నంబర్ మార్చి చాలు. ఇక్కడ మీరు ఈ 2 ఆర్టికల్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి, 213. అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటంటే తాత్కాలిక చట్టం. ముందు నుంచి చెప్తున్నాను, చట్టాలు ఎవరు చేస్తారు? శాసన వ్యవస్థ, లెజిస్లేచర్. మరి పార్లమెంటు సమావేశంలో ఉండాలి, సభ్యులందరూ అందుబాటులో ఉండాలి, అప్పుడు వాళ్ళు చట్టం చేస్తారు. కానీ అర్జెంట్ గా చట్టం చేయాల్సి వచ్చింది అనుకోండి, చాలా అర్జెంట్, మరి అప్పటికప్పుడు పార్లమెంట్ సభ్యులను రమ్మనలేరు కదా. సో అందుకోసమని తాత్కాలికంగా చేసే చట్టాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే 6 నెలల పాటు అమల్లో ఉంటుంది, అంతే. 6 నెలల తర్వాత ఉండదు. కాకపోతే ఈ లోపు సమావేశం ఏర్పాటు చేసుకొని అప్పుడు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో మనకు రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాను ఆర్డినెన్స్ పైన. ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది గరిష్టంగా అంటే 7.5 నెలలు, రైట్? ఏ విధంగా సాధ్యం అంటే, ఈ రోజు ఆర్డినెన్స్ జారీ చేశారనుకోండి 6 నెలల పాటు ఉంటుంది. కానీ సభా సమావేశమైనాక మాత్రం 1.5 నెలన్నర, ఓకే, 1.5 month వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆర్డినెన్స్ ఇచ్చారు, కరెక్ట్ గా 6 నెలల తర్వాత మొదటి సమావేశం అనుకోండి పార్లమెంట్ ఇది, అక్కడి నుంచి మళ్ళీ 1.5 నెలన్నర వస్తుంది. అంటే ఈ 6 నెలలు ప్లస్ ఆ 1.5 లేదా 7.5 నెలలు, లేదా 6 months 6 weeks, లేదా 222 డేస్ పాటు ఆర్డినెన్స్ అమల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే నేను ఆర్డినెన్స్ అని అన్నానంటే ఈ 3 నంబర్స్ గుర్తుకు రావాలా. ఆర్టికల్ 123 ప్రకారం భారత రాష్ట్రపతి, ఆర్టికల్ 213 ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే, అండ్ 222 డేస్ పాటు అమల్లో ఉంటుంది. ఇదేమో రోజులు. మరి ఆర్డినెన్స్ ను కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తమ ఇష్టం వచ్చినప్పుడు జారీ చేయొచ్చు అంటే మంత్రిమండలి ప్రకారమే ఇవ్వాలంటే మంత్రిమండలి ప్రకారమే వారి సూచన మేరకే ఇవ్వాలి అని చెప్పి మనకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ఆర్డినెన్స్ అనేది వారెంతకు వారుగా ఇచ్చేందుకు వీలు పడదు. మరి శాసన వ్యవస్థలో ఏమేం మార్పులు వచ్చినాయి? 1, 3 భారతీయులను శాసన వ్యవస్థలో ప్రవేశం కల్పించినారు. ఆర్డినెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకు తొలిసారిగా బడ్జెట్ అన్న ప్రతిపాదన ఇక్కడే ప్రవేశపెట్టారు. బడ్జెట్ సిస్టమ్, ఆరిజిన్ ఆఫ్ బడ్జెట్ కెన్ బి ట్రేస్డ్ టు ద 1861 యాక్ట్. విల్సన్ అని చెప్పి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి అన్నమాట. అండ్ అదే విధంగా మనకు ఓకే రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ 2 కలిసి ఉన్నాయి అప్పుడు. సో ఆ సందర్భంలో అవి 2 కలిపి ఉండినాయి. ఈ విధంగా శాసన వ్యవస్థలో ఈ ముఖ్యమైన మార్పులు వచ్చినాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు వస్తే భారతదేశంలో తొలిసారిగా పోర్ట్ఫోలియో సిస్టమ్ వచ్చింది ఇక్కడే. సో పోర్ట్ఫోలియో అంటే మీరు గత వారం రోజులుగా ఇది చదువుతూనే ఉన్నారు ప్రతిరోజు పేపర్లో. ఏమని, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం ఎవరికి పోర్ట్ఫోలియో, తెలంగాణలో ఎవరికి పోర్ట్ఫోలియో, కేంద్రంలో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో, అంటే ఏ మంత్రిత్వ శాఖ అని చెప్పి. భారతదేశంలో పోర్ట్ఫోలియో సిస్టమ్ అన్నది మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారానే మనం పరిశీలించవచ్చు. అండ్ న్యాయ వ్యవస్థలో కూడా కీలకమైన మార్పులు జరిగినాయి. మనం 1773 చట్టం చూసాం. 1773 చట్టం రెగ్యులేటింగ్ చట్టం, క్రమబద్ధీకరణ చట్టం. ఆ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టు ఏర్పడితే ఈ చట్టం ప్రకారం 1862లో హైకోర్టుల వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ రోజు కూడా భారతదేశంలో హైకోర్టుల వ్యవస్థలు అనేవి ఉన్నాయి. మరి ఈ హైకోర్టులు మొట్టమొదటిసారిగా మనకు కోల్కతా, మద్రాస్ అండ్ బాంబే హైకోర్టులు ఏర్పడ్డాయి. ఇదే చట్టం ప్రకారము మనకు 1866లో అలహాబాద్ హైకోర్టు కూడా ఏర్పడింది. సో అప్పటి నుంచి కోర్టులన్నీ లెక్క పెడితే ఇప్పుడు భారతదేశంలో ఉన్న కోర్టులు 25 హైకోర్టులు ఉన్నాయి. సో 25 హైకోర్ట్స్ ఉన్నాయి భారతదేశంలో అప్పటి నుంచి ఏర్పడినవన్నీ కూడా లెక్క పెడితే ఈ రోజుకు. మరి భారతదేశంలో జడ్జీల సంఖ్యాపరంగా అతిపెద్ద హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు. భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద హైకోర్టు ఏది అని అంటే మనకు జార్ఖండ్ హైకోర్టు రీసెంట్ గా ప్రారంభించినారు. భారతదేశంలో మనకు రాష్ట్రాల పరిమితి దృష్ట్యా అంటే ఏ రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది అనే అంశాన్ని పరిశీలిస్తే గువాహతి హైకోర్టు పెద్దది. 3 అంశాలు చెప్పినారు.
సంఖ్యాపరంగా అతిపెద్దది అలహాబాద్ హైకోర్టు, వైశాల్యం పరంగా జార్ఖండ్, రాష్ట్రాల సంఖ్య పరంగా చూస్తే గువాహటి హైకోర్టు అని పెద్దవి. అండ్ తెలంగాణలో కూడా హైకోర్టు భవనాన్ని సరికొత్తగా 100 ఎకరాల స్థలంలో రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో నిర్మిస్తూ ఉన్నారు. రైట్. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఆ హైకోర్టులను మనం ఏ చట్టం ద్వారా మొదటిసారిగా ప్రస్తావించినారు అని అంటే 1862 చట్టం ద్వారా. రైట్. సో ఈ విధంగా మనకు 1861 చట్టంలో ఈ 3 వ్యవస్థల్లో ఈ మార్పులు అనేవి గమనించవచ్చు, పరిశీలించవచ్చు. నెక్స్ట్ మనం పరిశీలిస్తే 1892లో వచ్చిన మరొక కౌన్సిల్ చట్టము. ఈ 1892 కౌన్సిల్ చట్టంలో మనకు సేమ్ శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో మనకు ఇంతకు ముందు నేను చెప్పిన 1861 చట్టంలో మనకు రాష్ట్రాలలో కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు జరిగినాయి. లైక్ పంజాబ్ లో కానీ అట్లా జరిగినాయి. సో 1892లో మనకు ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో తొలిసారిగా ఇండైరెక్ట్ ఓటింగ్ అంటే రైట్ పరోక్ష ఎన్నిక పద్ధతి అనేది వచ్చింది. పరోక్ష ఎన్నిక. సో భారతదేశంలో నేటికి పరోక్ష ఎన్నిక పద్ధతి ఉన్నది. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తుంటే ఇట్లా ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం రాయాల్సి ఉంటది. న్యాయ వ్యవస్థ 1773లో ఓకే సుప్రీంకోర్టు, 1860లో ఈ హైకోర్టులు. సో బిల్లులు చేసే పద్ధతి ఆర్డినెన్స్ తర్వాత ఎక్కడ వచ్చింది. అదేవిధంగా పరోక్ష ఎన్నిక పద్ధతి. ఈ రోజు భారతదేశంలో పరోక్ష ఎన్నిక ఎవరికి ఉన్నది? భారత రాష్ట్రపతికి ఉన్నది పరోక్ష ఎన్నిక, భారత ఉపరాష్ట్రపతికి ఉన్నది పరోక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యులకు ఉన్నది పరోక్ష ఎన్నిక. అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కు దానికి ఉన్నది పరోక్ష ఎన్నిక. మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నాం, శాసన మండలి అంటున్నాం. శాసన మండలి భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, నామినేషన్ పద్ధతి, ఈ 3 రకాల విధానాలు. ఒక వ్యక్తి సభ్యుడు కావాలంటే, లోక్సభలో సభ్యుడు కావాలంటే ప్రజలు ఎన్నుకుంటేనే అవుతాడు. గతంలో 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసేది, ఇప్పుడు లేదది. ఓకే, నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరణ ద్వారా ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది. అంటే నువ్వు ఇప్పుడు లోక్సభ సభ్యుడు కావాలంటే నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఎన్నుకుంటేనే అవుతావు, లేకపోతే కావు. అదేవిధంగా ఎమ్మెల్యే కావాలంటే, ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే కావాలంటే నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఎన్నుకుంటేనే అవుతావు. కానీ రాజ్యసభలో సభ్యులు కావాలంటే మనం ఏదో ఒక రాష్ట్రం నుంచి శాసనసభ్యులు ఎన్నుకుంటే చాలు, ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పరోక్ష ఎన్నిక. అదేవిధంగా నువ్వు ఎమ్మెల్సీ కావాలంటే మాత్రము మనకు రాజ్యసభ సభ్యుడు కావాలంటే నామినేషన్ పద్ధతి ఉన్నది, పరోక్ష ఎన్నిక పద్ధతి ఉన్నది. లోక్సభకు కేవలం ప్రత్యక్షం, అసెంబ్లీ కేవలం ప్రత్యక్షం. కానీ శాసన మండలి చూడండి ప్రత్యక్షంగా ఎన్నిక కావచ్చు. మొన్ననే రీసెంట్ గా తెలంగాణలో జరిగింది, గ్రాడ్యుయేట్స్ అని చెప్పి, లేదా టీచర్స్ అని చెప్పి, లేదా శాసనసభ లోకల్ బాడీస్. ఈ విధంగా పరోక్ష ఎన్నిక పద్ధతి ఉన్నది, ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ఉన్నది, నామినేషన్ పద్ధతి ఉన్నది. 3 రకాలుగా మరి సభ్యులను అనుమతించగలిగే సభగా మనము శాసన మండలిని చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా మనకు పరోక్ష ఎన్నిక కనబడుతుంది. మరి పరోక్ష ఎన్నిక అనేది భారతదేశంలో మొదటిసారిగా 1892లో ప్రస్తావనకు వచ్చింది. సో ఇంతకు ముందు నేను మీకేం చెప్పినానో శాసన వ్యవస్థకు సంబంధించి 3 భారతీయులు, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. అక్కడ 3 భారతీయులను అనుమతించినారని చెప్పినాను కదా, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడగడానికి వీల్లేదు, కేవలం వెళ్ళి కూర్చోవాలంతే, పరిశీలించాలంతే, ఓన్లీ ఫర్ నేమ్ సేక్. కానీ ఒక ప్రశ్న అడిగే అధికారాన్ని ఈ చట్టం ద్వారా ఇచ్చారు. చూడండి ఎంత ఓకే దశల వారీగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి భారతదేశంలో. రైట్. 1892 చట్టంలో శాసన మండలిలో మనకు 8 నుంచి 10 మంది భారతీయుల వరకు అనుమతిస్తామని చెప్పినారు. సో చాలా మంది నామినేట్ చేశారు. లైక్ గోపాలకృష్ణ గోఖలే, ఈ 6 అయ్యారు నామినేట్. అందులో గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు, చాలా ముఖ్యమైన వ్యక్తి. మనకు భారతదేశంలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసిన తొలి వ్యక్తి ఆయనే. ఇప్పుడు భారతదేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ 6 to 14 years వాళ్ళకు ఒక ఫండమెంటల్ రైట్ గా ఉన్నది. ఆర్టికల్ 21A 76వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకది చేర్చినారు. అదేవిధంగా ఈయన బరోడా సంస్థానంలో దీన్ని అమలు చేశారు. భారతదేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్ గా అమలు చేసిన మొదటి సంస్థానం కూడా బరోడా సంస్థానమే. అదేవిధంగా దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం, ఆయన ఇందులో సభ్యుడు. సర్ సయ్యద్ బిల్గ్రామీ సభ్యుడిగా ఉన్నారు, సురేంద్రనాథ్ బెనర్జీ సభ్యుడిగా ఉన్నారు. ఈ విధంగా ఓకే రాజ్ బిహారీ ఘోష్ అనే అతను సభ్యుడిగా ఉన్నారు. అండ్ ఫిరోజ్ షా మెహతా అనే అతను సభ్యుడిగా ఉన్నాడు. అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్
ఓకే, బాంబే అంటారు. మకుటం లేని మహారాజు బాంబే అని చెప్పి ఫిరోజ్ షా మెహతాకు పేరు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. సో 1861 లో ఒక్క ప్రశ్న కూడా అడిగేందుకు హక్కు ఇవ్వలేదు. ఓకే కూర్చోవాలి, కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగేందుకు అనుమతి ఇచ్చినారు. అండ్ మిగతా వ్యవస్థలో పెద్దగా మార్పులు అయితే చేయలేదు. సో ఈ విధంగా మనకి 1892 చట్టం. ఈ 3 అంశాల ప్రాతిపదికనే చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 1909 యాక్ట్, మింటో మార్లే రీఫార్మ్స్ అంటాం. రైట్. సో మింటో మార్లే సంస్కరణ. మింటో అప్పటి ఓకే మనకు గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్గా ఉంటే, మార్లే వచ్చేసి మనకు సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శిగా ఉంటాడు. ఈ 2 పోస్టులు మనకు 1858 చట్టంలో వచ్చినాయని చెప్పుకున్నాం. సో మరి 1900 మనకు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో ఈ 3 గాన పరిశీలిస్తే చాలా గొప్ప మార్పులు వచ్చినాయి. శాసన వ్యవస్థలో శాసన వ్యవస్థను మొదటిసారిగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలిచినారు. రైట్. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఓకే 1909 చట్టంలో ఈ పేరుతో ఓకే మనకు ప్రవేశపెట్టారు శాసన వ్యవస్థను. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఇప్పటిదాకా శాసన వ్యవస్థలో మాత్రమే ఉన్నారు భారతీయులు. తొలిసారిగా కార్యనిర్వాహక వ్యవస్థలోకి ఒక భారతీయుడు వచ్చినాడు. ఎగ్జిక్యూటివ్ గా మొదటి భారతీయుడు వచ్చినాడు. ఆయన పేరు ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అంటాము. రైట్. చాలా ముఖ్యమైన వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే అతను ఎగ్జిక్యూటివ్. భారతదేశంలో బ్రిటిష్ కాలంలో ఎగ్జిక్యూటివ్ అయిన తొలి వ్యక్తి. అంతేకాదు, భారతదేశం నుంచి గవర్నర్ గా నియామకమైన తొలి వ్యక్తి కూడా ఇతనే. 1920లో బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ఘనత కూడా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా లేదా ఎస్పి సిన్హాదే. రైట్. మరి శాసన వ్యవస్థను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే సామ్రాజ్యవాద శాసన మండలిగా చెప్పినారు. ఇందులో మొట్టమొదటిసారిగా కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే మత నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ఏమని వ్యాఖ్యానించినారు, భారతదేశం 2గా విడిపోవడానికి కారణం మూలాధారమైన చట్టం ఇదే అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అబోవ్ 18 years, అందరూ ఓటు హక్కున్న వాళ్ళే చూస్తారు. మీ నియోజకవర్గంలో ఎవరో ఒక అభ్యర్థిని ఎన్నుకొని ఉండి ఉంటారు. కానీ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే అప్పుడు ఏం చెప్తారనంటే, కొన్ని నియోజకవర్గాల్లో 2 ఉంటారు సభ్యులు, ఒకడు కాదు 2 సభ్యులు ఉంటారు. ఒకడేమో జనరల్, అందరూ ఓటేస్తారు, అంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవరైనా ఓటేస్తారు. కానీ మరొక అభ్యర్థి ఉంటారు, ఎక్స్క్లూజివ్ గా ముస్లిం అభ్యర్థి, కేవలం ముస్లింలు మాత్రమే ఓటేస్తారు, అంటే ముస్లింల ప్రయోజనాలే కాపాడతారు. సో విభజించు పాలించు అన్న సిద్ధాంతం ప్రకారం దీన్ని తీసుకొని వచ్చినారనమాట అప్పుడు. అందుకే సో మనకు మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని అంటారు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో పెద్ద ఎత్తున వందే మాత్రం ఉద్యమం కొనసాగుతా ఉంది. హిందూ ముస్లింలు ఐక్యమవుతున్నారు. ఈ ఐక్యతను దెబ్బతీయడం కోసమే ఈ చట్టాన్ని వాళ్ళు పావుగా వినియోగించుకున్నారు అని చెప్పి మనకు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు 1909 చట్టం అనేది ఉన్నది. ఆ తర్వాత 1919 చట్టం, మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అని చెప్పి మనకు ఓకే ఉన్నది. ఈ చట్టం కూడా చాలా చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు భారత వ్యవస్థలో. ప్రస్తుతం భారత వ్యవస్థల్లో చాలా మేరకు ఇక్కడ ఆవిర్భవించినవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అని కూడా పిలుస్తారు ఈ పర్టికులర్ చట్టాన్ని. నిజానికి రౌలా చట్టం దీని ముందు వచ్చింది. సో ఈ చట్టం 1921లో అమలైంది. కారణం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు ప్రత్యక్షంగా ఆయన ఈ ఉద్యమంలోకి ప్రవేశించినారు. మరి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏ విధంగా మనకు మారినాయి అనేది పరిశీలిస్తే చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా కేంద్రంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పెట్టారు. ఓకే. సో కేంద్ర శాసన వ్యవస్థ అండ్ రాష్ట్రాల మండలి, కేంద్ర శాసన వ్యవస్థ, రాష్ట్రాల మండలి అని 2 సభలు వచ్చినాయి. దీన్ని ఇంగ్లీష్ లో బైకెమెరలిజం అని అంటాం, ద్విసభా విధానము అంటాం. చాలా సందర్భాల్లో అడిగింది, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానము లేదా బైకెమెరలిజం ఏ చట్టంలో వచ్చింది అంటే మనకు 1919 చట్టంలో వచ్చింది. ఇంకొకటి చెప్తున్నాను నేను మీకు, ఇక్కడ కనబడుతున్న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని పేరు మార్చుకొని ఇప్పుడు లోక్సభగా ఉన్నది. ఇక్కడ కనబడుతున్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్సే ఇప్పుడు పేరు మార్చుకొని రాజ్యసభగా ఉన్నది. రేపొద్దున ఎగ్జామ్లు అడుగుతారు, ప్రస్తుతం ఉన్న లోక్సభ రాజ్యసభలలో ఏ చట్టం ద్వారా మొదటిసారిగా ప్రస్తావించారు అని అంటే ఏదో ఇప్పుడున్న రాజ్యాంగంలో కాదు,
1919 చట్టంలోనే మనకి ఇవి వచ్చినాయి. రైట్, 1919 చట్టంలోనే మనకి ఇవి కనపడతాయి. రైట్, మరి దీనికి ఇప్పుడు ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీటిని ఇవే పేరుతో పిలిచినారు. కాకపోతే భారతదేశం మొట్టమొదటి స్పీకర్ మావలాంకర్ లేదా మౌలాంకర్ ఆయన ఏం చేసినాడంటే ఈయన దీన్ని లోక్సభని, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లోక్సభని అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కు రాజ్యసభ అని పేరు మార్చినాడు. ఆయన చాలా సందర్భాల్లో అడిగారు దీనికి లోక్సభ రాజ్యసభ అని పేరు పెట్టింది ఎవరంటే మౌలాంకర్ అని. భారతదేశానికి మొట్టమొదటి స్పీకర్ గా పనిచేసిన ఘనత ఆయనదే. రైట్, మరి స్పీకర్ గా పనిచేసిన ఘనత ఆయనది అంటున్నాను. మరొకటి గమనించండి, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఈ చట్టంలోనే క్రియేట్ అయినాయి. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు ఈ చట్టంలోనే ఏర్పాటైనాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది. రేపు జూన్ 26వ తేదీన 2024 జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. బట్ మరొకసారి తెరపైకి వస్తుంది. ఇప్పుడు మనకు 18వ లోక్సభ కొలువుదీరనున్నది. 18వ లోక్సభ, 17వ లోక్సభలో అసలు డిప్యూటీ స్పీకరే లేడు. 17వ లోక్సభకు భారతదేశంలో ఇప్పటి వరకు 17 లోక్సభలు పూర్తయితే ఏ ఒక్క లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండా లేడు. మొట్టమొదటిసారిగా 17వ లోక్సభలో ఈ డిప్యూటీ స్పీకర్ లేడు. ఏదో ఒక రూపంలో ఈ క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి ఎగ్జామినేషన్స్ లో. అంటే కరెంట్ ఇష్యూస్ తోటి, కరెంట్ డేటా తోటి మనం పాలిటీని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు ఇక్కడే క్రియేట్ అయినాయి. అంతేకాదు మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటున్నాం, ప్యాక్ అని అంటున్నాం, ప్రజాపద్దుల కమిటీ అంటున్నాం. భారతదేశంలో అతి పురాతనమైన కమిటీ ఈ రోజు కూడా ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు సాధారణంగా దీనికి సారథ్యం వహిస్తూ ఉంటారు. అలాంటి కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది మనకు ఈ చట్టంలోనే వచ్చింది. సో కేంద్రంలో మనకు ద్విసభా విధానము లేదా బైకెమెరలిజం ఎప్పుడు వచ్చింది అంటే 1919 చట్టంలో వచ్చింది. మరి రాష్ట్రాల సంగతి ఏంటి? చాలా చాలా ముఖ్యమైనది. రాష్ట్రాల గాన వస్తే రాష్ట్రాల్లో కూడా శాసన వ్యవస్థను ఏర్పాటు చేశారు, కార్యనిర్వాహక వ్యవస్థను. అంటే మంత్రులు కూడా మన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ మంత్రివర్గాన్ని రెండుగా విభజించారు. ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్. అంటే బదిలీ చేసినవి, రిజర్వ్ చేసినవి అని అర్థం. బదిలీ చేసినవి అంటే మనకిచ్చినారు అని అర్థం. పెద్దగా ప్రాధాన్యం లేని శాఖలన్నీ మనకిచ్చినారు. రిజర్వ్డ్ అంటే బాగా ప్రాధాన్యం లేని ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోం శాఖ ఇట్లా. ఇంకా చెప్పాలనంటే ఫర్ ఎగ్జాంపుల్ నీటిపారుదల అనేది చాలా ముఖ్యమైన శాఖ. నీటిపారుదలని వాళ్ళే పెట్టుకున్నారు. ప్రాజెక్టులు కట్టాలి కదా, అవన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. కానీ నీటి సరఫరా మనకి ఇచ్చినారు. నీటి సరఫరాలో పెద్దంత ప్రాధాన్యం ఉండదు. సో ఎనీవే మన వాళ్ళకి మంత్రి పదవులు అయితే వచ్చినాయి. ఓకే, సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, రిజర్వ్ సబ్జెక్ట్స్. మరి మొట్టమొదటిసారిగా ఈ సభలకు సారథ్యం వహించిన భారతీయులు ఎవరంటే విఠల్ భాయ్ పటేల్ అని చెప్పి ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి సోదరుడు. అదేవిధంగా సచ్చిదానంద సిన్హా, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ పర్సన్ సజ్జనానంద సిన్హా. ఎందుకనంటే తర్వాత కాలంలో రాజ్యాంగ పరిషత్తులో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత మనకు సచ్చిదానంద సిన్హాదే అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి ఫ్రెడరిక్ వైట్ అనే అతను తొలిసారిగా నేతృత్వం వహించినాడు. సో ఈ విధంగా మనకు రైట్ ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. లోక్సభ, రాజ్యసభ ఆవిర్భావం ఇక్కడే జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇక్కడే జరిగింది. చాలా ముఖ్యమైనది మరొకటి ఇంపార్టెంట్ ఏం చెప్తున్నానంటే కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లను వేరు చేశారు. ఓకే, కేంద్ర బడ్జెట్ అండ్ రాష్ట్ర బడ్జెట్లను వేరు చేసింది ఈ చట్టంలోనే. అంతేకాదు కేంద్ర బడ్జెట్ కూడా రెండుగా మారింది. ఒకటి మనకు కేంద్ర బడ్జెట్, జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ గా మారిపోయింది. అంటే మూడు విభజనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది కేంద్ర రాష్ట్రాలకు ఒకటే ఉండింది. కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరైంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నదా భారతదేశంలో అంటే అవును. మనకు ఆర్టికల్ 112 ప్రకారము కేంద్రం మనకు లోక్సభలో లేదా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా కేంద్ర అక్వర్త్ అనే కమిటీ సూచన మేరకు కేంద్ర బడ్జెట్ ను రైల్వే బడ్జెట్ అని, జనరల్ బడ్జెట్ అని విడదీశారు. రెండుగా డివైడ్ చేశారు. మరి ఇప్పుడు రెండు కలిసిపోయినాయి. 2016లో ఇవి రెండు కలిసిపోయినాయి. 2017 నుంచి కలిసిపోయిన దాన్ని ప్రవేశపెడతాను. ఇక్కడ నేను ఈ క్లాస్ చూస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ క్వశ్చన్ అడుగుతున్నా, యూట్యూబ్ వేదికగా మీరు స్పందించండి. సో నేను ఆల్రెడీ ఒకటి చెప్పినాను, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ ను విడదీయమని చెప్పిన కమిటీ అక్వర్త్ కమిటీ అని చెప్పిన. ఈ రెండింటినీ కలిపేయమని చెప్పిన కమిటీ ఏదో మీకు తెలిస్తే ఆన్సర్ ని మీరు టైప్ చేయండి. రైట్, కేంద్ర బడ్జెట్ ను, రైల్వే బడ్జెట్ ను కలిపివేయమని సూచించిన కమిటీ. అప్పట్లో ఆయన నీతి ఆయోగ్ సభ్యుడిగా ఉండేవాడు,
ఒక హింట్ కూడా ఇచ్చిన, వెతకండి, గూగుల్ చేయండి. వెతకడం, బుక్స్ చదవడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. రైట్, ఈ క్లాసెస్ తోటి మీరు బుక్స్, మీరు ఏ పాలిటీ అయినా మనకు అకాడమీది కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే ఎన్సీఆర్టీస్ కావచ్చు, లక్ష్మీకాంత్ గారిది కావచ్చు, చదవండి, అధ్యయనం చేయండి. రైట్, మీకు చదివేలా ప్రోత్సహిస్తా ఉన్నాం అనమాట. కొంత కాన్సెప్ట్స్ చెప్పి కొంత మీకు ఇస్తాం. యూట్యూబ్ వేదికగానే స్పందించండి మీరు. రైట్, సో ఈ విధంగా మనకు ఈ వ్యవస్థల్లో మార్పులు అనేవి వచ్చినాయి. న్యాయ వ్యవస్థలో పెద్దగా మార్పులు అనేవి ఏమి ఈ చట్టంలో మనం రాలేదు. సో శాసనసభ విధానము ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. సో ఈ చట్టం తర్వాత భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం అనేది జరిగింది. మహాత్మా గాంధీ గారు కావాలి. రైట్, సో ఇన్ని అంశాల నేపథ్యంలో సైమన్ కమిషన్ అని చెప్పి మనకు ఒకటి ఏర్పాటైంది. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే మనకు హిస్టరీలో వచ్చే టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ సైమన్ కమిషన్ కూడా మరి ఏ విధంగా భారతదేశం సంబంధించి చట్టం చేయాలి అన్న అంశం ప్రాతిపదికన తీసుకొని వచ్చింది. అండ్ ఆ సైమన్ కమిషన్ కూడా లైక్ భాషా వారీగా రాష్ట్రాల ఏర్పాటు కానీ ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన చాలా అంశాలు చెప్పింది. ఆ తర్వాత 3 రౌండ్ టేబుల్స్, సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ఒక కొత్త చట్టం చేసుకుందాం రమ్మని చెప్పారు. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి జరిగినాయి. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఇందులో రైట్ మహాత్మా గాంధీ గారి కొన్ని రుచించని అంశాలు అనేవి వచ్చినాయి. బట్ ఎనీవే అంబేద్కర్ గారితో వారికి ఒప్పందం కుదిరింది. దాన్నే పూనా ఒప్పందము అని అంటారు. మదన్ మోహన్ మాలవ్య అనే వ్యక్తి సారథ్యంలో, ఆయన మధ్యవర్తిత్వంలో గ్రేట్ లీడర్స్ అయిన మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారుల మధ్య ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఈ అన్ని అంశాల ఫలితంగా మనకు వచ్చిన ఒకే చట్టమే 1935 చట్టము. ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగానికి అతిపెద్ద మూలాధారం, లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ద ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏది మనకు అంటే మనకు 1935 నాటి చట్టమే. రైట్, సో పెద్ద ఎత్తున మనకు మార్పులు వచ్చినాయి. సో దీనికి వెళ్లే ముందు ఇంకొక పాయింట్ మర్చిపోయినాను. మనకి 1919 చట్టం ప్రకారం ఒక కమిటీని వేశారు, లీ అనే ఒక కమిటీ. సో ఆ లీ కమిటీ సూచన మేరకు 1926 లో మనకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే ఇప్పుడు యూపీఎస్సీగా మారింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా. అంటే ఏదో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడిన వ్యవస్థ ఏం కాదు ఇది. భారతదేశం స్వాతంత్రంగా మునిపే వచ్చిన వ్యవస్థ ఇది. 1926 లో ఏ కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారంటే లీ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ 1935 చట్టంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఓకే అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఏ తరహా ఉన్నాయి అట్లంటే చూడండి, గతంలో మన కేంద్రంలో 2 హౌజెస్ ఉండే, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి. రాష్ట్రాల్లో మాత్రం ఒకే ఒక సభ ఉండింది. కానీ ఇక్కడ ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో 2 సభలు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటే 1935 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. రైట్, సో ఈ రోజు కూడా రాష్ట్రాల్లో శాసనసభ విధానం అనేది ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో లేదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఐచ్ఛికం. ఇప్పుడు మన దేశంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో, బీహార్లో, కర్ణాటకలో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది శాసనసభ విధానం అన్నది. కేంద్రంలో 1919 లో అయితే, రాష్ట్రానికి వచ్చేసరికి అది 1935 లో వచ్చింది. అంతేకాదు మీకు చెప్పిన 1919 లో రాష్ట్రాలలో మంత్రులు ఎవరు 2 రకాలుగా ఉన్నారు. ట్రాన్స్ఫర్, రిజర్వ్డ్ అని చెప్పి 1919 లో ఉన్నారు. రాష్ట్రాల్లో తీసేశారు, అన్ని మంత్రి పదవులకు భారతీయులకే బదిలీ చేశారు. అంటే రాష్ట్రాల్లో పూర్తిగా భారతీయులే మనకు అధికారాన్ని చెలాయించినారన్నమాట. అయితే కేంద్రానికి వచ్చేసరికి కేంద్రంలో ప్రభుత్వంలో మళ్ళీ ట్రాన్స్ఫర్, రిజర్వ్డ్ తీసుకొని వచ్చినారు. అంటే రాష్ట్రాల్లో ఉండే ఈ పద్ధతి ఏదైతే ఉందో ద్వంద్వ పద్ధతి అంటాం, దీన్ని డ్యూయల్ సిస్టమ్ అని అంటాం. రాష్ట్రాల్లో ఉన్న డ్యూయల్ సిస్టమ్ లో 1919 లో రాష్ట్రాలలో ద్వంద్వ పద్ధతిని ప్రవేశపెట్టి 1935 లో తీసేశారు. కానీ కేంద్రంలో 1919 లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, డైరెక్ట్ గా 1935 లో ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, అన్నిటిని మించి చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనకు అధికారాలను 3గా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నారు. ఈ రోజు మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఇది కనిపిస్తుంది. ఆర్టికల్ 246 లో ఇది కనిపిస్తుంది. అడుగుతాడు, ఇప్పుడు కనిపిస్తున్న 7వ షెడ్యూల్ కు మూలాధారం మనకు ఏ చట్టంలో ఉంటుంది అని అడిగితే 1935 చట్టంలోనే ఉంటుంది. కేంద్ర వ్యవస్థ, కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో వాటిపైన పార్లమెంటే చట్టం చేసుకుంటుంది. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉంటాయో వాటిపైన రాష్ట్రమే చట్టం చేసుకుంటుంది. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు అయితే ఉంటాయో వాటిపైన
అటు కేంద్రం చేసుకోవచ్చు, రాష్ట్రం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా ఇవన్నీ ఉన్నాయి మనకు, రైట్. అయితే మనకు ఇంకొకటి ఉంటుంది, అవశిష్ట జాబితా అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో రెసిడ్యూరీ లిస్ట్ అని అంటారు. అంటే ఎందులో లేని కొత్త అంశం అన్నమాట. మరి అప్పుడు 1935 చట్టం ప్రకారము ఎందులో కూడా లేని అంశాన్ని దానిపైన చట్టం చేసే హక్కు గవర్నర్ జనరల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ హక్కు కేంద్ర పార్లమెంట్కే ఉంటుంది, రైట్. సో అవశిష్ట అధికారాల పైన చట్టం చేసే హక్కు ప్రస్తుత రాజ్యాంగంలో ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఉన్నది. యాక్చువల్ గా ఒక పరిపూర్ణ సమాఖ్యలో, ఒక కంప్లీట్ ఫెడరేషన్ లో ఈ హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. కానీ భారతదేశం పూర్తి స్థాయి సమాఖ్య కాదు. సో ఇక్కడ చూడండి, సమాఖ్య వ్యవస్థకు ఎక్కడ అంకురార్పణ జరిగింది అని అంటే 1935 చట్టంలో జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అదే విధంగా మనకు న్యాయ వ్యవస్థలో ఫెడరల్ కోర్ట్ లేదా సమాఖ్య కోర్టు అనేది ఏర్పాటు అయింది. సమాఖ్య కోర్టు ఏంటి? సమాఖ్య కోర్టు అనంటే ఇది కేవలం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే తగాదాలు, చట్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే పరిష్కరిస్తుంది. కానీ ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏకీకృత కోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం హైకోర్టుకి వెళ్ళామనుకోండి, మనకు న్యాయం జరగలేదనిపిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకున్నది ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మనం యూకే నుంచి దాన్ని స్వీకరించినాం. కానీ అప్పుడున్నది ఫెడరల్ కోర్టు అన్నమాట. అంటే ఫెడరల్ కోర్టు ఏ కేసును స్వీకరించదు. హైకోర్టులో ఇచ్చే జడ్జిమెంటే ఫైనల్. కేవలము మనకు రెండు ప్రాంతాల మధ్య వచ్చే, కేంద్రానికి రాష్ట్రాల మధ్య వచ్చే తగాదాలు, అదేవిధంగా మనకు ఈ చట్టంలో వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే ఇది మనకు అడ్రస్ చేస్తుంది. మిగతావి ఇది అడ్రస్ అనేది చెయ్యదు, రైట్. సో ఇప్పుడు మనకి ఇలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు అమెరికాలో మనకు ఫెడరల్ కోర్టు ఉంటుంది, యూకేలో ఇంటిగ్రేటెడ్ కోర్టు ఉంది. మనం యూకే తరహా వ్యవస్థను తీసుకున్నాం. కానీ యుఎస్ లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నది, అది మాత్రం మనం స్వీకరించాం. యూకేలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది లేదు. మరి ఈ ఫెడరల్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అనిపిస్తే ప్రీవీ కౌన్సిల్ అని ఉంటుంది, దానికి వెళ్లే అవకాశాన్ని వెసులుబాటు కల్పించినారన్నమాట. అంతేకాదు రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. మనం చూడొచ్చు, టీజీపీఎస్సీ అంటున్నాం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇవన్నిటికీ 1936 లో ఈ చట్టం ద్వారా అంకురార్పణ. 1926 లో యూపీఎస్సీ అయితే 1936 లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్ని కూడా మనకు చేయొచ్చు. ఇవి కూడా మనకు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. సో ఈ విధంగా మరి ఇప్పుడు 1935 చట్టం ప్రకారం మనకు ఫెడరల్ కోర్టు అనేది వచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్టు. మరి ఈ ఫెడరల్ కోర్టు అధికారాలన్నీ ఇప్పుడున్న సుప్రీం కోర్టుకు బదిలీ చేశారు. 9 తీసేయండి, 135 ఉంటుంది కదా, 135 ఆర్టికల్ ప్రకారం, 135 ఆర్టికల్ ప్రకారము అప్పుడు ఫెడరల్ కోర్టుకు ఉండే హక్కులన్నీ, అధికారాలన్నీ ఇప్పుడున్న సుప్రీం కోర్టుకు దాఖలయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు 1935 చట్టంలో చాలా అంశాలు ఉంటాయి. మనం ఏంటంటే లైక్ ఆస్పిరెంట్స్ కి క్విక్ గా రివ్యూ చేసుకోవడం కోసం, కరెంట్ ఇష్యూస్ తోటి లింక్ చేసుకోవడం కోసం విధంగా చెప్తూ ఉంటాం. మీకు ఒక ఐడియా, ఈ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి, మీకు చక్కగా సబ్జెక్ట్ పైన అవగాహన అనేది ఏర్పడుతుంది అనమాట, రైట్. మరి అదే విధంగా ఇంకా ఈ చట్టం తర్వాత ఇది 1937 నుంచి అమలు అవుతా ఉన్నది. అక్కడ యుద్ధం స్టార్ట్ కావడం, ఇవన్నీ సమస్యలు. ఇంకా ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, భారతీయుల అవసరం రావడం, రకరకాల ఆఫర్స్ తీసుకొని వచ్చింది అనమాట. ఎవరు? యూకే, బ్రిటిష్ ప్రభుత్వం. ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి, అదేవిధంగా మనకు క్రిప్స్ రాయభారం అని చెప్పి, ఇక్కడ కూడా రాజాజీ ఫార్ములా అని చెప్పి, అన్ని అయిపోయినాక లాస్ట్ కు క్యాబినెట్ మిషన్ ప్లాన్, అవన్నీ మీకు హిస్టరీలో వస్తాయి. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. సో ఈ టైంకి వచ్చేసరికి భారతీయుల ప్రధాన డిమాండ్ ఏంటంటే స్వాతంత్ర్యం. అదేవిధంగా ఇప్పటిదాకా మీరే చట్టాలు రాస్తా ఉన్నారు. రెగ్యులేటింగ్ చట్టం మీరే రాశారు, పిట్స్ ఇండియా చట్టం మీరే రాశారు, 93, 1813, 33, 1853, 1858, 1861, 1892, 1909, 1919 అన్ని 1935 మీరే రాశారు. ఇక మేము రాసుకుంటాం, మాకు నాలెడ్జ్ వచ్చింది, మాకు రాసుకునే స్తోమత వచ్చింది, మా రాజ్యాంగాన్ని మీరు రాసేది మేమే రాసుకుంటాం, మా దగ్గర ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఓకే, వాళ్ళు రాయగలుగుతారు అని డిమాండ్ చేస్తున్నారు. సో అదే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అన్నమాట. మరి మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు అనేది ఏ ప్రతిపాదన ద్వారా ఆమోదంతో ఏర్పాటు చేశారు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారము ఏర్పాటు చేశారు.
రైట్. సో ఈ విధంగా మరి ఈ రాజ్యాంగ పరిషత్ ఏం చేస్తుంది అనంటే భారత రాజ్యాంగాన్ని రచన చేస్తుంది, భారత రాజ్యాంగాన్ని రచిస్తుంది. మరి ఓకే, ఈ మనకు డిసెంబర్ 9th 1946 డిసెంబర్ 9th 1946 తొలి సమావేశమైంది. ఈ తొలి సమావేశంలో సచ్చిదానంద సిన్హా నేతృత్వం వహించినారు. ఎందుకంటే అందరికంటే ఆయనే సీనియర్. గతంలో గుర్తుందా మీకు, ఇదే సెషన్ లో చెప్పినాను నేను. 1919 చట్టంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, సీనియర్ మోస్ట్ మెంబర్ కాబట్టి ఆయనను అపాయింట్ చేశారు. మరి ఈ విధంగా సమావేశం అవుతున్నప్పుడు సీనియర్ మోస్ట్ మెంబర్ ని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టే పద్ధతి మనం ఫ్రాన్స్ నుంచి స్వీకరించాం. ఇప్పుడు కూడా మనం దీన్ని అక్కడి నుంచి స్వీకరించాం. చూడండి, ఇంకా ఈ రోజు జూన్ 19 తేదీ, జూన్ 20 19/20 వీడియో రిలీజ్ అవుతుంది మీకు. మనకు ప్రొటెన్ స్పీకర్ అని కనబడతారు ఇంకా 3-4 రోజుల్లో. ప్రొటెన్ స్పీకర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చెప్తా ఉన్నారు ప్రొటెన్ స్పీకర్ గా ఎవరిని అపాయింట్ చేయాలని చెప్పి. ప్రొటెన్ స్పీకర్ అంటే ఉన్న వాళ్ళందరిలోకి సీనియర్ ని అపాయింట్ చేస్తారు. ప్రొటెన్ స్పీకర్ నేతృత్వంలోనే స్పీకర్ ఎన్నిక అనేది ఉంటుంది అనమాట. సో ఎవరిని ప్రొటెన్ స్పీకర్ గా రాష్ట్రపతి నియమిస్తారు కేంద్రంలో, విధంగా రాష్ట్రంలో గవర్నర్ అంటే సీనియర్, అందరికంటే సీనియర్ అయిన వాడిని నియమిస్తారనమాట. సో ఈ విధంగా ఈ పద్ధతి మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. సచ్చిదానంద సిన్హా కూడా మనకు ఈ రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడైనాడు. డిసెంబర్ 11వ తేదీన శాశ్వత అధ్యక్షుడిగా మనకు డాక్టర్ బాబు రాజేంద్ర ఎన్నికయ్యారు. అదేవిధంగా బెనగల్ నరసింహారావు అని చెప్పి మరొక గొప్ప ఓకే నాలెడ్జ్ ఉన్న పర్సనాలిటీ ఆయనను రాజ్యాంగ సలహాదారుగా స్వీకరించిన, న్యాయ సలహాదారుగా. అదేవిధంగా డిసెంబర్ 13న మరి రాజ్యాంగ పరిషత్తు ద్వారా ప్రజలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం, ఎలాంటి హక్కులు ఇవ్వబోతున్నాం, ఎలాంటి పరిపాలన చేయబోతున్నాం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానమే జనవరి 22, 1947న ఆమోదించినారు. సో తర్వాత కాలంలో అది ప్రవేశిక కూడా మారినది. సో ఈ విధంగా మనకు రాజ్యాంగ పరిణామ క్రమం అనేది ఉన్నది. మరి గ్రూప్ 1 మెయిన్స్ లో రేపొద్దున మనకు ఏ విధంగా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, శాసన వ్యవస్థలో వచ్చిన మార్పులు. సో ఓకే, 1773లో బ్రిటిష్ పార్లమెంటే చట్టాలు చేస్తూ వచ్చింది. అయితే 1853 చట్టంలో తొలిసారిగా మనకు శాసన కార్యనిర్వాహకాధికారాన్ని వేరు చేశారు. 1861 చట్టంలో 3 భారతీయులు కూర్చేందుకు ఆస్కారం కల్పించి 1892లో 6 పెంచారు. ఆ తర్వాత మనకు ఓకే 1909 చట్టంలో ఎన్ని క్వశ్చన్స్ అయినా అడిగేందుకు అవకాశం కల్పించారు. మీకేం చెప్పిన 1861లో మాట్లాడకూడదు అన్నారు, కూర్చోండి కానీ మాట్లాడకండి. 1892లో ఒక క్వశ్చన్, 1909లో అన్లిమిటెడ్ క్వశ్చన్స్, ఎన్ని ప్రశ్నలు వేయవచ్చు అని చెప్పారు. అదే మనకు 1919 చట్టంలో ద్విశాసన సభ విధానాన్ని ప్రవేశపెట్టారు. అండ్ 1935లో కూడా సబ్జెక్ట్స్ 2గా విడదీశారు. ఆ విధంగా రాసుకుంటూ వస్తాం. న్యాయ వ్యవస్థ ఏ విధంగా మారి ఆర్డినెన్స్, తాత్కాలిక చట్టం అనేది చట్టం చేసే పద్ధతి, తాత్కాలిక చట్టం చేసే పద్ధతి, ఇలా ఒక శాసన వ్యవస్థ గురించి రాసి, కార్మిక వ్యవస్థ గురించి రాసి, న్యాయ వ్యవస్థ గురించి రాసి, ఇంకా మిగతా ఇతర అంశాలని చెప్పి రాయాలి. అంతేగాని రాజ్యాంగ పరిణామక్రమం అంటే 1773 యాక్ట్, 1784 యాక్ట్ అట్లా వరుసగా ఒకదాన్ని పెట్టి ఒకటి రాయకుండా ఈ పద్ధతి రాస్తే అంటే కంప్లీట్ గా అన్ని వ్యవస్థల పైన ఆస్పిరెంట్ కు అవగాహన ఉందని చెప్పి నాకు ఎగ్జామినర్ మార్క్స్ ఎక్కువ వేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్, అద్భుతమైన కంటెంట్ ను ఎపిటోమ్ ఐఏఎస్ మీకు అందిస్తూ ఉంటుంది. సో అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అతి త్వరలో కరెంట్ పాలిటీ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. రైట్. సో ఈ సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.